హలో అండి అందరికీ. ఈరోజు నేను మీకు బ్రెడ్ ఇంకా ఆలుతో బాల్స్ క్రిస్పీగా ఉండే బాల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే బ్రెడ్ స్లైసెస్ని ఒక 3 అలా తీసుకొని వాటర్లో తడిపేసి వాటర్ని తీసేసి దాంట్లో వేసేసేయండి. ఉడకబెట్టుకున్న ఆలుని ఒక 2 స్మాష్ చేసేసి అందులో వేసేసి ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ కూడా ఇందులో యాడ్ చేసేసిన తర్వాత 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా సాల్ట్, కారం ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకొని మొత్తాన్ని కలిపేసేయండి. మనకి రౌండ్గా ఇంకా వాటర్ అనేవి ఏమి అవసరం లేదు, మొత్తం ఈజీగా కలిసిపోతుంది. ఇలా బాల్స్ లాగా వచ్చేలాగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకొని ఇవి బ్రెడ్ని ఇంకా చిన్న చిన్న పౌడర్ లాగా చేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా బాల్స్ని ఈ పిండిని ఇలా బాల్స్ లాగా చేసేసి ఈ బ్రెడ్ పౌడర్లో కలిపేసేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్లో వేసేసుకోవడమే. చాలా చాలా టేస్టీగా ఉంటే డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కూడా కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. ఇలా ఈ బ్రెడ్ చిన్న చిన్న ఈ పౌడర్లో యాడ్ చేసేసుకొని మనం ఇందులో వేసేసుకుంటే బాగా డీప్ ఫ్రై అయిపోయినాక మనం తీసేసుకుంటే సరిపోతుంది. మనకి వేడిగా క్రిస్పీగా ఉండే బ్రెడ్ ఇంకా ఆలు బాల్స్ అయితే రెడీ అయిపోతాయి. చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో. చాలా చాలా టేస్టీగా ఉన్నాయి, ఈజీగా కూడా ఉన్నాయి. దీనిలోకి ఇంకా టమాటా కచప్ని వేసుకొని తింటే ఆ టేస్టే వేరే లెవెల్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కూడా కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. చాలా చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.